అదేనండి. అంబటి రాంబాబు గారి కాల్ విన్నాను. ఆయన బై మిస్టేక్ నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవర్, నెగ్లిజెన్సీ ఆఫ్ విజిటర్ అని ఏదో చెప్పుకొచ్చారు. ఇక్కడ ఒకటండి ఆయన ఒక క్వెషన్ రైజ్ చేశారు అంబటి రాంబాబు గారు. హ్మ్. సత్తెనపల్లిలో 1300 పోలీసులను పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్‌కి పోలీసు ఇవ్వలేదు అని. అవును. ఫస్ట్ అసలు ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఉండి ప్రజాక్షేత్రంలో మాజీ సీఎంగా పనిచేసిన అతనికి పర్మిషన్ ఇచ్చిన దాని ప్రకారం మనం వెళ్ళాలి అని తెలీదా? ఆయన పర్మిషన్ ఏమని పెట్టారు? ర్యాలీకి పెట్టారా? ఆయన పర్మిషన్ పెట్టింది పరామర్శకు పెట్టారు. అవును. పరామర్శకు పెట్టారు కాబట్టి, ఆ పరామర్శకు ఎళ్ళే ప్రాంతంలో పోలీసులను పెడతారు గానీ, నేను ర్యాలీ చేసుకొని, ఇంత గుంపునేసుకొని, ఒక కాళ్ళకే మందనో 15,000 మందినేసుకొనొస్తా గంజాయి బ్యాచ్‌నని ఆయనేం పర్మిషన్ పెట్టలేదే. ఇవ్వలేదు కూడా పర్మిషన్ ర్యాలీకి. హ్మ్. పర్మిషన్ లేనప్పుడు ర్యాలీ ఎలా చేస్తారు? మినిమమ్ కామన్ సెన్స్ ఉండక్కర్లేదా జగన్మోహన్ రెడ్డికి? అంటే ప్రజల ప్రాణాలంటే ఆయనకి లెక్కలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన హ్మ్. ఇష్టానికి ఆయన చేసుకుపోతాడు. రాజ్యాంగేతర శక్తిలాగా నేను ఒక రాజ్యాంగానికి అతీతుడిని, నేను పైనుంచి దిగొచ్చిన భగవంతుడిని అన్న ఫీలింగ్‌లో ఉంటాడాయన. పోలీసు వ్యవస్థ పర్మిషన్ ఇవ్వకుండా ర్యాలీ ఎవడు పెట్టమన్నాడు ఆయన్ని? ర్యాలీ పెట్టడం తప్పు గదా! అది జగన్మోహన్ రెడ్డి తప్పు గదా అది? అంతమంది జనాలనేసుకొని ర్యాలీగా రావటం, హ్మ్. వెహికల్స్ ఎంతమంది అతనికి పర్మిషన్ ఇచ్చింది ఎంతమందిని? 100 మంది మాత్రమే అతను వెనకుండాలి. అది పరామర్శ దగ్గర ఉండాలి. 3 వెహికల్స్‌కి పర్మిషన్ ఇస్తే 300 వెహికల్స్ పెట్టుకొని 15,000 మందిని జనాన్నేసుకొని భారీగా అంటే ఇక్కడ గుంటూరులో స్టార్ట్ అయిన ర్యాలీ సత్తెనపల్లి చేరేటప్పటికి ఎంతయింది టైము? అంటే ఈ లోపంతా దారి పొడుగుతున్న ఎవరిస్తారు సెక్యూరిటీ? మేడం నీకు ఇక్కడ పర్మిషన్ లేకుండా ర్యాలీ శివపార్తి గారు ఒక్క నిమిషం. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన గూడా అత్యంత జనాదరణ ఉన్నటువంటి నాయకుడు. ఆయన బయటికొస్తే వేలల్లో ప్రజలొస్తారనేటువంటి ఆలోచన కరెక్టేనండి. ఆ ఇప్పుడు ప్రభుత్వానికి లేదా? ఇంటెలిజెన్సీకి ఆ రిపోర్ట్ లేదా? వినండి. హ్మ్. అసలు ఇంటెలిజెన్స్‌కి ఉంది కాబట్టే మీరు కామ్‌గా రావాలి. హ్మ్. ర్యాలీగా రావద్దు. 100 హ్మ్. మందితోనే రావాలి. లిమిటెడ్‌గా రావాలి. ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. హ్మ్. పర్మిషన్ ఇవ్వని అది కక్షపూరితం అనుకోని వాళ్ళ ఇష్టానుసానికి మీరు మీరు చేయండి అని చెప్పి పోలీసులు టాస్క్ ఇచ్చినట్టుంది ఇక్కడ. హ్మ్. పోలీసులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేసింది కాబట్టే రోడ్డు మీదకొస్తారు జనాలు. వద్దు మీరు రావద్దు. ఇప్పుడు ఈ టైంలో కరెక్ట్ కాదు. మీరెళ్లి పరామర్శ చేసుకొని వెళ్ళండి అని చెప్పారు. అంటే హ్మ్. గవర్నమెంట్ చెప్పిన దానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఎవరు నష్టపోతారు? సామాన్య ప్రజలు నష్టపోతారు. అసలు మీ పర్మిషన్ ఇవ్వకుండా ఆయన అలా ర్యాలీగా వెళ్ళడమే పెద్ద తప్పసలు. హ్మ్. ఫస్ట్ తప్పది. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన ర్యాలీకెళ్ళేటప్పుడు జనాలొచ్చినప్పుడు జనం పడ్డారని కారు కింద పడ్డారని తెలిసినా కూడా హ్మ్. ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తప్పితే జనాలు సైకిల్ చేసినప్పుడు కనీసం వాళ్ళలో ఉన్న కార్యకర్తలకు కూడా మినిమమ్ కామన్ సెన్స్ లేదు. మినిమమ్ బాధ్యత లేదసలు మనిషి ప్రాణం పట్ల. ఒక్కళ్ళు కూడా అంబులెన్స్ తీసుకెళ్ళలా. హ్మ్. ఈయన పరామర్శల వల్ల ఆల్రెడీ గుండెపోటొచ్చిన అబ్బాయి అంబులెన్స్‌లో ఉంటే ఈయన తీసుకొచ్చిన రష్‌కి ఆ ర్యాలీ రష్‌కి అంబులెన్స్ టైంకెళ్ళక అతను చనిపోయాడు. అంటే ఈయన బయటకొచ్చినప్పుడల్లా ముగ్గురు, నలుగురిని లేపేస్తారా? ఈ ఎవరికండి ఈ ఓదార్పు యాత్రలు? ఎవరికి ఉద్దేశించి? హ్మ్. ఎవరిని ఉద్ధరించడానికైనా? వారు ఉద్ధరించడానికి ఆయన పర్మిషన్ ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారికి మేము అలా చేసామా? అలా అని ఏదో చంద్రబాబు ఇది అంబటి రాంబాబు గారు అంటున్నారు. హ్మ్. హోటల్‌లో కూర్చోబెట్టి నిర్బంధించి పార్టీ ఆఫీసుల్లో పోలీసులను పంపించి అదేమంటే ఇంటెలిజెన్స్ అన్నారు. మేము మేము గౌరవించాం గదా! హ్మ్. వాళ్ళిచ్చిన అసలు మేము పెట్టుకున్న సభలకు ఒక పోలీసు ఉండేవాడు గాదు. హ్మ్. ఆ వంతున మీద పడి బ్లేడ్‌లతో కట్ చేసి మా ప్రెసిడెంట్ గారి మీద ఎన్ని అటాకులు జరిగాయో హ్మ్. అన్నీ మేము భరించాము. మీరు హ్మ్. ఆ భరించిన అలా అని మీకేమి ఇవ్వకుండా లేదు కదా! మీకు కరెక్ట్‌గానే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకిచ్చిన జెడ్ ప్లస్ కేటగరీని వాడుకోండి. అంతవరకు మీరు